హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. ఇవాళటి క్లాస్ వచ్చేసి జర్దోజీ లీఫ్ ఫిల్లింగ్ అండి. దీనికోసము నేను 3 సైజెస్లో 3 లీవ్స్ అయితే డ్రా చేసుకున్నాను. ఇవి ఎంబోస్డ్ లుక్ ఇస్తాయి. దానికోసం నేను ఫస్ట్ దాంట్లో ఒక జర్దోజీ పీస్ని లీఫ్ సెంటర్లో కుట్టాను. అది కుట్టిన తర్వాత క్రాస్గా అంటే లీఫ్ షేప్కి క్రాస్గా మనము ఈచ్ జర్దోజీని స్టిచ్ చేస్తూ వెళ్ళిపోవాలి. సేమ్ మనం లోడ్ స్టిచ్ ఎలా చేస్తామో ఒక స్టిచ్ ఒక లాక్, ఒక స్టిచ్ ఒక లాక్ అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. జర్దోజీ పీసెస్ని ఇన్సర్ట్ చేస్తూ. దీనికోసం నేను ఆరి నీడిల్స్ జర్దోజీ పీసెస్ 1 సెంటీమీటర్ కంటే ఎక్కువే తీసుకోవాలి. ఇది కుట్టిన తర్వాత అవుట్లైన్ అనేది కంపల్సరీగా స్టిచ్ చేయాలి. అప్పుడే ఇది చూడడానికి బాగుంటుంది. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ లీఫ్ ఫిల్లింగ్ అండి. వెరీ స్మాల్ లీవ్స్కి ఇలా ఫిల్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మనం 4 to 5 జర్దోజీ పీసెస్ని యూజ్ చేస్తాము ఈ లీఫ్ ఫిల్లింగ్కి. ఇక్కడ నేను మీకు కనిపించడానికి కొంచెం పెద్ద సైజ్ స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైప్ ఆఫ్ లీఫ్ ఫిల్లింగ్. దీనికి ఎంబోస్ లుక్ ఇవ్వడానికి నేను జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అయితే డబుల్ చైన్ స్టిచ్, ఓవర్లాప్ చైన్ స్టిచ్ అయితే కుడుతున్నాను. మీరు జర్దోజీ పీస్ని కూడా కుట్టొచ్చు లేదా థ్రెడ్ స్టిక్ చేసుకోవచ్చు, లోడింగ్ థ్రెడ్. ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఫిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ జర్దోజీ పీసెస్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే సింగిల్ కలర్దైనా యూస్ చేయొచ్చు. కిందికి వచ్చే వరకు మనం కొంచెం చిన్న సైజ్ జర్దోజీ పీసెస్ని తీసుకోవాలి, పైన తీసుకున్న దానికంటే కూడా. 1 సైడ్ అయిపోయాక అనదర్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి సేమ్ మెథడ్లో. దీనికి మనకు సెంటర్లో గ్యాప్ వస్తుందండి. సెంటర్లో మీరు గ్యాప్ ఉన్న చోట జర్కన్ స్టోన్స్ స్టిక్ చేసుకోవచ్చు, లేదా బీడ్స్ కుట్టవచ్చు, లేదా ఫ్రెంచ్ నాట్, లాంగ్ ఫ్రెంచ్ నాట్ అయినా స్టిచ్ చేయొచ్చు. అయిపోయిన తర్వాత దీనికి కూడా నేను అవుట్లైన్ అనేది కుడుతున్నాను వీడియోలో చూపించినట్లుగా. ఎన్ నాట్ వేసుకొని మధ్యలో నేను ఇక్కడ బీడ్స్ కుట్టాను, షుగర్ బీడ్స్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ లీఫ్ ఫిల్లింగ్. థర్డ్ టైప్లో ఒకదాని కింద మనం స్టిచ్ చేసేటప్పుడు ఒకటి పైకి వస్తే ఇంకోటి కిందికి వస్తుంది జర్దోజీ పీస్. సో దానివల్ల మనకు గ్యాప్స్ అనేవి వస్తాయి లీఫ్ ఫిల్లింగ్లో. సో దీనికి కూడా నేను కుట్టడం అయిపోయిన తర్వాత అవుట్లైన్ కుడుతున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ నోటిఫికేషన్ని చెక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.